నగరవాసులు పర్యాటకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. ఈ బ్రిడ్జిని ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఇవాల్టి నుంచే ఇది ప్రజలకు పర్యాటకులకు అందుబాటులోకి రాబోతుంది. ఈ బ్రిడ్జిని స్థానిక ఎంపీ భరత్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. విఎంఆర్డీఏ, ఆర్జే అడ్వెంచర్స్ సంస్థల సంయుక్తంగా 7 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించారు. కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జిలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 50 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ గాజు వంతెన దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జిగా నిలవబోతుంది. ఇప్పటి వరకు కేరళలోని 40 మీటర్ల వంతెన పేరిట ఈ రికార్డు ఉండేది. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలుమార్లు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత దీనికి అనుమతులిచ్చారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 40 mm మందం గల లామినేటెడ్ గాజును ఉపయోగించారు. ఇది ఒకేసారి 500 టన్నుల భారాన్ని మోయగలదు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా పటిష్టంగా నిర్మించారు.